హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఒలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో క్రిస్మస్ స్పెషల్ రెసిపీ ప్లమ్ కేక్ని ఎలా చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నానండి. అండ్ ఈ కేక్ వచ్చేసి మనకి బయటన బేకరీలో ఎలా అయితే ఉంటుందో ఇంట్లో కూడా అంతే ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఓవెన్ లేకుండా ఎగ్ లేకుండా చేయడం చూపిస్తున్నానండి. నేను ఇక్కడ చెప్పే కొలతలతో అలాగే పక్కాగా టిప్స్ కనుక ఫాలో అవుతూ చేసుకుంటే ఇంట్లోనే మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ప్లమ్ కేక్ చేసుకోవడం కోసం ముందుగా డ్రై ఫ్రూట్ని సోక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 50 గ్రామ్స్ చెర్రీస్ తీసుకుని చిన్న ముక్కల్లో కట్ చేసి బౌల్లో వేసుకున్నాను. తర్వాత 100 గ్రామ్స్ ఖర్జూరం తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కల్లో కట్ చేసి వీటిని కూడా బౌల్లోకి యాడ్ చేసేసుకున్నాను. అండ్ వీటితో పాటుగా 50 గ్రామ్స్ వచ్చేసి బ్లాక్ కిస్మిస్ యాడ్ చేసుకున్నానండి. అలాగే ఇంకొక 50 గ్రామ్స్ వచ్చేసి గోల్డెన్ కిస్మిస్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. మీ దగ్గర ఉంటే కనుక ఆప్రికాట్ కానీ బ్లూబెర్రీస్ కానీ కూడా వాడుకోవచ్చు. వీటితో పాటుగా నేను ఇక్కడ 50 గ్రామ్స్ వరకు మిక్స్డ్ ట్యూటీ ఫ్రూటీ తీసుకున్నానండి. అంటే రెడ్ అండ్ గ్రీన్ కలర్ రెండు కూడా వాడాను. 50 గ్రామ్స్ తీసుకుని అవి కూడా వేసుకున్నాను. ఒక 50 గ్రామ్స్ వరకు అంజీర్ కూడా తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసేసుకుని ఈ బౌల్లో వేసుకున్నానండి. ఈ విధంగా అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్న తర్వాత 300 ml వరకు ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. టెట్రా ప్యాక్లో ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. నేనైతే కనుక ఫ్రెష్గా ఆరెంజెస్ తీసుకుని జ్యూస్ తీసి వేసుకుంటున్నాను. కప్ మెజర్మెంట్లో చెప్పాలంటే కనుక 1 కప్తో ఫుల్గా వేసేసుకుని తర్వాత ఒక పావు కప్పు వరకు ఆరెంజ్ జ్యూస్ వేసుకుంటే సరిపోతుందండి. అండ్ నేను ఇక్కడ ఆరెంజెస్ కూడా ఫ్రెష్గా తీసుకుని జ్యూస్ వేసుకున్నాను కదా, ఒక్కొక్క కాయ పులుపు వస్తుందండి. దానికోసం పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం ఒక పావు కప్పు అంటే 50 గ్రామ్స్ వరకు బ్రౌన్ షుగర్ యాడ్ చేశాను అనమాట. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిలోకి షుగర్ అంతా కూడా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ ఫ్రెష్గా తీసుకుని యూస్ చేస్తున్నాను కదా, ఒకవేళ మీరు టెట్రా ప్యాక్ కనుక యూస్ చేస్తే 6 అవర్స్ పాటు కూడా వీటిని మనం సోక్ చేసుకోవచ్చు. నేను ఫ్రెష్గా వాడుతున్నాను కాబట్టి కొంచెం పులుపు వస్తుందని చెప్పి ఓన్లీ 2 అవర్స్ మాత్రమే సోక్ చేసుకుంటున్నాను. మినిమం 2 అవర్స్ కంపల్సరీగా సోక్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 4 ఇలాచీ వేసుకున్నాను. అలాగే పావు ముక్క సొంటి కొమ్ము కూడా వేసుకుంటున్నానండి, డ్రై జింజరు. దీంతో పాటుగా చిన్నది జాజి పువ్వు ఉంటుంది కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చాలా చిన్నది అంత వేసుకోవాలి. తర్వాత 3 ఇంచు దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసేసుకుని ఒక 6 వరకు లవంగాలు కూడా వేసుకుని ఇవన్నీ కలిపి మెత్తగా పౌడర్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్యారమెల్ సిరప్ చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచుకొని షుగర్ అంతా కూడా ఈవెన్గా సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ని కలపకుండా అలా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉంచేస్తే షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యి మనకి ఈ విధంగా కలర్ కూడా చేంజ్ అవుతుందండి. ఇలా కలర్ మారినప్పుడు లైట్గా కలుపుకుంటూ ఉంటే మిగతా షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోతుంది అనమాట. వాటర్ ఏమి అసలు యాడ్ చేయకూడదు. అసలు లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉంటే షుగర్ బాగా మెల్ట్ అయ్యి మనకి కొంచెం పాకల్లా రెడీ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా అంతా కరిగి పాకం వచ్చినప్పుడు 1 నిమిషం పాటు మరిగితే సరిపోతుంది. మరీ ఎక్కువగా మరగక్కర్లేదు. ఇది మరుగుతున్నప్పుడే 1 కప్ వాటర్ని పక్కన బాగా వేడి చేసుకుని ఆ వాటర్ని షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకోవాలి. వాటర్ వేసిన వెంటనే కూడా విధంగా నొరగల్లా వస్తుందండి. అలా నొరగలు వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకుంటే మనకి కొంచెం పల్చగా క్యారమెల్ సిరప్ అనేది రెడీ అవుతుంది. అండ్ స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. అసలు స్టవ్ పై ఉంచకూడదు అనమాట. 2 అవర్స్ పాటు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా సోక్ అవుతాయి కదండి. సో ఎలా ఉన్నాయని చెక్ చేసుకుందాము. మనకి 2 అవర్స్ పాటు బాగా సోక్ అయితే కనుక ఇవి మనకి డబుల్ క్వాంటిటీలో అవుతాయి అనమాట. అక్కడ కలిపి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా ఉబ్బిపోయాయో కదా. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్లో మనం ఆరెంజ్ జ్యూస్ అంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి. దానికోసం ఒక స్ట్రైనర్ తీసుకుని అందులోకి ఇవన్నీ కూడా వేసేస్తే అడుగునున్న బౌల్లోకి ఆరెంజ్ జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుందండి. సో మనం కేక్ బ్యాటర్ కలుపుకొని ఒక అరగంట ముందుగా వీటిని ఇలా సపరేట్ చేసేసుకోవాలి. అలాగే మనం కేక్ని బేక్ చేసుకోవడం కోసం కేక్ టిన్ తీసుకోవాలండి. నేనైతే కనుక ఇంట్లో ఉండే స్టీల్ బాక్స్ ఉంటుంది కదా, అది యూస్ చేస్తున్నాను. సో దీనికి మనం గీ కానీ ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ బాక్స్కి సెంటర్లోని అలాగే సైడ్స్ కూడా నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేసేసుకున్నాను. తర్వాత సెంటర్లో బటర్ పేపర్ వేసుకున్నాను. అది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు అనమాట. పైన కొద్దిగా పిండి చల్లుకున్నా సరిపోతుంది. అండ్ బటర్ పేపర్ వేసుకున్న తర్వాత దానిపైన కూడా ఈ విధంగా ఆయిల్ అంతా కూడా అప్లై చేసేసుకుని అండ్ ఈ బౌల్కి సైడ్స్ కూడా బటర్ పేపర్ పెట్టుకుంటే మనకి కేక్ డిమాల్డ్ అవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా చేసేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని ఇందులోకి 1/2 కప్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలండి. రూమ్ టెంపరేచర్లో ఉండాలి. అలాగే మనం పెరుగు తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి.
ఇవి రెండు కూడా మనం వేసుకున్న తర్వాత విస్కర్ తీసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. విస్కర్ కానీ లేదంటే బీటర్ కానీ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. రెండు కూడా బాగా కలిసిపోవాలన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక 2 నిమిషాల పాటు కనుక బాగా విస్క్ చేసుకుంటే ఈ విధంగా అంతా కూడా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే క్యారమెల్ సిరప్ చేసుకుని చల్లార్చుకుని ఉంచుకున్నాం కదండి, అదంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇదైతే పూర్తిగా చల్లారిపోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ విస్కర్తో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా విస్క్ చేసుకుంటే ఈ పెరుగు ఆయిల్లో కూడా ఇదంతా బాగా కలిసిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కలిసిపోయిందో. మనకి కేక్లో స్వీట్నెస్ అంతా కూడా ఈ క్యారమెల్ సిరప్ వల్లే వస్తుంది. ఇలా అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనిపైన ఒక జల్లెడ పెట్టేసుకుని ఇందులోకి మనం మైదా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 300 గ్రామ్స్ మైదా యాడ్ చేసుకుంటున్నానండి. అంటే 1 కప్తో ఫుల్గా వేసేసుకొని మళ్ళీ ఇంకొక పావు కప్పు వేసుకుంటే కనుక 300 గ్రామ్స్ మైదా కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా స్పైస్ పౌడరు, అది కూడా 1.5 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి అంతా కూడా కలుపుకుంటూ జల్లించుకుంటే పిండిలో అన్నీ కూడా బాగా కలుస్తాయండి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలో ఏమైనా ఉండల్లా ఉన్నా లేదంటే స్పైస్ పౌడర్లో ఏమైనా చిన్న చిన్న పీసెస్ ఉండిపోయినా కూడా ఈ విధంగా ఈజీగా సపరేట్ అయిపోతాయి. సో ఇలా జల్లించుకున్నాం కదా పిండి. ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ 1 డైరెక్షన్లోనే కలుపుకోవాలండి. బిస్కెట్తో అస్సలు కలపొద్దు. ఇలా 1 డైరెక్షన్లోనే 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుకుంటే ఉండలు లేకుండా ఈ విధంగా మంచి క్రీమీలాగా వచ్చేస్తుంది అనమాట బ్యాటర్. ఈ విధంగా కలుపుకున్న కేక్ బ్యాటర్లోకి మనం డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే డ్రై నట్స్ కూడా వేసుకుంటున్నానండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు కాజు తీసుకుని చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బాదం కూడా తీసుకుని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 టీ స్పూన్స్ వచ్చి పిస్తా కూడా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకున్నాను. వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్స్ వాల్నట్స్ కూడా ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకుంటున్నాను. మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే డ్రై నట్స్ కూడా అన్ని కేక్ బ్యాటర్లో బాగా కలిసేలాగా ముందులాగానే ఓన్లీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు పిండి కనుక కొంచెం టైట్గా ఉంటే ఆరెంజ్ జ్యూస్ మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ పిండి అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగా ఉండాలి, అస్సలు లూజ్గా ఉండకూడదు అనమాట ఈ కేక్కి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బటర్ పేపర్ అప్లై చేసి పెట్టుకున్నాం కదా కేక్ టిన్కి, సో అందులోకి కేక్ బ్యాటర్ అంతా కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ కేక్ టిన్కి సైడ్స్ కూడా బటర్ పేపర్ వేసుకున్నాను కదండి. ఒకవేళ కేక్ పై వరకు వచ్చినా కూడా మనకి పొంగకుండా ఉంటుందన్నమాట, అందుకోసం బటర్ పేపర్ ఇలా సైడ్స్ కూడా వేసుకున్నాను. సో బ్యాటర్ అంతా కూడా కేక్ టిన్లో వేసుకున్న తర్వాత 2-3 సార్లు దీన్ని బాగా ట్యాప్ చేసుకోవాలి. అప్పుడు మనకి బ్యాటర్ అంతా కూడా ఈవెన్గా సర్దుకుంటుంది. అండ్ దీనిపైన కొద్దిగా నట్స్ కూడా వేసుకుంటున్నాను, మిక్స్డ్ నట్స్ అంటే బాదం అలాగే కాజు పిస్తా వాల్నట్స్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకుని కేక్ పైన అంతా కూడా ఈ విధంగా వేసుకున్నానండి. ఇలా వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. నేను ఈ కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకుంటున్నప్పుడే స్టవ్ ఒక బౌల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోంచి ప్రీ హీట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఓవెన్లో చూపించట్లేదు కాబట్టి ఒక బౌల్ తీసుకుని స్టవ్ పై పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి 10 మినిట్స్ పాటు. అప్పుడు ఈ బౌల్ అంతా బాగా హీట్గా ఉంటుంది కదా, ఇందులోకి ఒక స్టాండ్ పెట్టేసుకుని మనం కేక్ బ్యాటర్ వేసుకున్న టిన్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేసుకుని అండ్ కేక్ టిన్కి ఈ బౌల్కి కూడా కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచి కేక్ని బేక్ చేసుకోవాలండి. ఇంచుమించుగా 1 గంట నుంచి 1.5 గంటల వరకు టైం అయితే పడుతుంది. కేక్ బేక్ అయ్యేలాగా స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ చెర్రీస్ వేసుకుని అలాగే 50 గ్రామ్ షుగర్ కూడా యాడ్ చేసుకున్నానండి. తర్వాత 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ షుగర్ తీసుకున్న కప్తోనే 2 కప్పుల వాటర్ వేసుకున్నాను, అంటే 1/2 కప్ వాటర్ అనమాట. సో వాటర్ వేసుకుని ఈ వాటర్లో షుగర్ అంతా కూడా బాగా కరిగించేసుకోవాలి. షుగర్ బాగా కరిగిన తర్వాత మనకి మరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మరుగుతూ ఉంటే ఆ చెర్రీస్లో ఉండే ఫ్లేవర్ అంతా కూడా షుగర్ సిరప్కి బాగా పడుతుందండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు మరిగితే మనకి షుగర్ సిరప్ కొంచెం దగ్గర పడుతుందండి. అంటే మనం గరిటతో చెక్ చేసుకుంటే కొంచెం చిక్కగా ఉంటుంది, మనం చేతితో పట్టుకుంటే కొంచెం జిగురుగా ఉంటే కనుక సరిపోతుంది అనమాట. అలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. 1.5 గంట అయిపోయిన తర్వాత కేక్ మనకి బేక్ అయిందా లేదా అని చెక్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక టూత్పిక్ కానీ లేదంటే నైఫ్ కానీ తీసుకుని ఈ కేక్లోకి ఈ విధంగా గుచ్చుకుంటే మనకి పిండి ఏమీ కూడా రాకుండా క్లీన్గా వచ్చేస్తే పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయిపోయినట్టే. సో ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను చూడండి, ఎక్కడ కూడా పిండి లేకుండా అంతా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ కేక్ని బౌల్లో ఉంచకూడదంటే ఇంకా హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయటికి తీసేసుకోవాలి. అండ్ బయటికి తీసిన తర్వాత దీన్ని వెంటనే కూడా డిమాల్ట్ చేయకూడదు, ఇది కొంచెం చల్లారాలండి.
అందుకోసం పక్కన పెట్టేసుకుని 20 నుంచి ఒక 30 నిమిషాల పాటు ఇది కొంచెం చల్లారింది అనుకున్నప్పుడు పైన అలాగే సైడ్స్ కూడా చెక్ చేసుకోండి. వేడి తగ్గింది అనిపిస్తే కనుక అప్పుడు దీనిపైన ఒక నాప్కిన్ వేసేసుకుని 2 నుంచి 3 గంటల పాటు అలా పక్కన పెట్టేసుకోవచ్చు. ఒకవేళ టైం ఉంటే కనుక ఓవర్ నైట్ అంతా కూడా అలా వదిలేయండి. నేనైతే కనుక ఓవర్ నైట్ అంతా కూడా బయట వదిలేసాను అనమాట. సో ఒక నైట్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉందని చూస్తున్నానండి. మనకి సైడ్ని బటర్ పేపర్స్ ఉన్నాయి కదా, ముందు అవి రిమూవ్ చేసేస్తున్నాను. చాలా ఈజీగానే వచ్చేస్తాయి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. తర్వాత మనకి కేక్ అంతా కూడా బాగా పర్ఫెక్ట్గా బేక్ అయింది కాబట్టి సైడ్న బౌల్కి కూడా ఏం అంటుకోకుండా, అంటే మన నైఫ్తో ఎడ్జెస్ రిమూవ్ చేసుకోకుండా ఈజీగానే వచ్చేస్తుంది. జస్ట్ చేతితో ఇలా రివర్స్ చేశాను అంతే అండి, ఈజీగా వచ్చేసింది. అండ్ అడుగును కూడా ఏమీ అంటుకోలేదన్నమాట బౌల్కి. కేక్ని ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత దానిపైన నుండి బటర్ పేపర్ కూడా తీసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక వుడ్ పై పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక టూత్పిక్ కానీ లేదంటే ఫోర్క్ కానీ తీసుకుని కేక్ని నేను చూపిస్తున్న విధంగా హోల్స్ చేసుకోవాలండి. ఎన్ని వీలైతే అన్ని హోల్స్ అండ్ లోతుగా చేసుకోవాలన్నమాట. ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన చెర్రీ అలాగే షుగర్ సిరప్ ఉంది కదండి, ఆ సిరప్ అంతా కూడా కేక్ పైన వేసేసుకోవాలి. ఇలా చెర్రీ సిరప్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఓన్లీ ఈ సిరప్ మాత్రమే కాకుండా అందులో ఉండే చెర్రీస్ కూడా కేక్ పైన వేసుకోవచ్చు. తినేటప్పుడు చాలా బాగుంటాయి అండ్ పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు. ఈ సిరప్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుని తర్వాత ఈ కేక్ని కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎమ్మీగా ప్లమ్ కేక్ రెడీ అయిపోతుందండి. ఎగ్ లేకుండా ఓవెన్ లేకుండా ఇంట్లోనే మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. మరొకసారి మీరు కూడా ఈ విధంగా ప్లమ్ కేక్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.